కామారెడ్డి జిల్లా మద్దూర్ మండలం పెద్దతాడ్లూరు గ్రామంలో పిచ్చి కుక్క దాడిలో 7గురికి గాయాలయ్యాయి. బాధితులు మద్దూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిచ్చి కుక్క దాడి చేయడంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మెయిన్ రోడ్లో కూడా పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. కనపడ్డ ప్రతి వ్యక్తి మీద దాడి చేసి ఒక్క రోజులో 28 మందిని గాయపరిచింది. పిచ్చి కుక్క స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి గుడి నుంచి శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో మున్సిపల్ సిబ్బంది పిచ్చి కుక్కను బంధించారు. పిచ్చి కుక్క దాడిలో గాయపడ్డవారు పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మాకు 28 to 30 మంది డాగ్ బైట్స్ కుక్క కాటు అని వచ్చారండి. మ్యాక్సిమం ఎక్కువగా పెద్ద గోపురం దగ్గర ఒకరి తర్వాత ఒకరు కలిసేసింది మీద పడిపోయిందని వచ్చారు. అందరికీ ఇంజెక్షన్స్ ఇచ్చి అబ్జర్వేషన్లో ఉంచుకున్నాము. బాగా ప్రమాదకరంగా ఎవరిని కరవలేదు, బట్ ఎక్కువ మందిని కలిసింది కాబట్టి అబ్జర్వేషన్లో ఉంచుకున్నాము. ఇంతవరకు అయితే 28 మంది వచ్చారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాకుండా మిగతా ఏరియాస్ నుంచి కూడా కొన్ని వస్తున్నారు. పెదగోపురం దగ్గర రోడ్డు పక్కన బండి ఆఫ్ చేసి రోడ్డు అవతల వైపు దేవాలయం దగ్గరికి వెడుతున్నాను. వెడుతుంటేనే ఈ లోపల వెనక నుంచి ఒక పరిగెత్తుకొచ్చి గమ్మున పీకడంలో నాకు కొంచెం కాలు మీద గాయాలయ్యాయి. అది పొద్దున 9:15 నన్ను కలిసింది. ప్రస్తుతం సమయం 2 వస్తుంది. ఇంచుమించు 25 మంది వరకు కలిసిందని చెప్పేసి చెప్తున్నారు. 15 మంది సుమారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చినారు.